వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. కొత్తగా వచ్చే 500 రూపాయలు 2000 రూపాయల నోట్ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. 500, 1000 రూపాయల నోట్లు చెలామణి నుంచి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. కొత్త నోట్లు ఎలా కనిపిస్తాయి, వాటి లక్షణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ కొత్తగా జారీ చేసిన 2000 రూపాయల నోట్ బ్లాక్ మనీని ట్రాక్ చేయడానికి పనికి వస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచే 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అంటే వాటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉంటాయని అర్థం. ఎన్జీసీ టెక్నాలజీతో ఈ కొత్త నోట్లను అనుసంధానం చేస్తారు. అంటే కొత్త 2000 రూపాయల నోట్లను నానో జీపీఎస్ చిప్ తో జత చేస్తారు. ఈ ఎన్జీసీకి పవర్ సోర్స్ అవసరం లేదు, అది సిగ్నల్ రిఫ్లెక్టర్ గా పనిచేస్తుంది. ఎన్జీసీ ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం. ట్యాంపర్ చేయడానికి వీలు కాదు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వెళ్లిన వెంటనే ఎన్జీసీ సిగ్నల్స్ తో వెనక్కి పంపుతుంది. దీనివల్ల సీరియల్ నంబర్ తో పాటు అది ఎక్కడ ఉందనే విషయాన్ని కూడా మనం కనిపెట్టొచ్చు. ఈ నోట్లను 120 మీటర్ల లోతులో దాచినా కూడా ట్రాక్ చేయడానికి వీలుంటుంది. ఏదైనా స్థలంలో దాచిపెడితే ఖచ్చితమైన డబ్బు మొత్తాన్ని శాటిలైట్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. భారీ మొత్తంలో డబ్బులు ఉంటే ఈ నోట్లలోని చిప్ సిగ్నల్స్ ద్వారా ఆ సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు చేరవేస్తుంది. దీనివల్ల బ్లాక్ మనీ దాచడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ మొత్తంలో డబ్బులు ఎక్కడ దాచినా శాటిలైట్ ద్వారా వాటిని మనం ట్రాక్ చేయవచ్చు. నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం. ఇక పాత నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చూపించి ఆ నోట్లను మార్చుకోవడానికి వీలుంది. ఈ గుర్తింపు కార్డులు లేకుండా పాత నోట్లను మార్చుకోవడం కుదరదు. అందువల్ల నల్లధనం దాచుకున్న వ్యక్తులు కట్టెల కొద్దీ 500 నోట్లు, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడం అంత తేలిక కాదు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.